హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళన్నీ కట్టుకథలే చెప్పారు. కట్టుకథలు చెప్పొద్దు నా దగ్గర. పిల్లలు ఎప్పుడు కట్టుకథలే చెబుతారు. అతను కట్టుకథలు చెప్పుకొని తప్పించుకున్నాడు. నీ కట్టుకథల్ని వినడానికి నేను రెడీగా లేను. ఆమె ఎప్పుడు కట్టుకథలే చెబుతుంది. సో ఇలా కట్టుకథలు చెప్పుకుంటా ఇలా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు చూడండి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం కట్టుకథలు అని యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ కట్టుకథలు అని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఓకేనా, కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే కట్టుకథలు. సో కాక్ అండ్ బుల్ స్టోరీస్ని యూజ్ చేసి సో ఇలాంటి సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్, వాళ్ళన్నీ నాకు కట్టుకథలే చెప్పారు. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి అడుగు అని అన్నావు కదా, వాళ్ళన్నీ కట్టుకథలే చెప్పారు. ఇలా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే దే టోల్డ్ మీ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. దే టోల్డ్ మీ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే వాళ్ళు నాకు అన్ని కట్టుకథలే చెప్పారు అని. ఇలా మనం జనరల్గా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, కట్టుకథలు చెప్పడం ఆపండి. కట్టుకథలు చెప్పడం ఆపండి ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే స్టాప్ టెలింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. స్టాప్ టెలింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే కట్టుకథలు చెప్పడం ఆపండి అని. నెక్స్ట్ వన్, నువ్వు కట్టుకథలు చెబుతున్నావా, నువ్వు కట్టుకథలు చెబుతున్నావా నాకు, ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఆర్ యూ టెలింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఆర్ యూ టెలింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే నువ్వు నాకు కట్టుకథలు చెబుతున్నావా అని. మనం ఇప్పుడు నమ్మసగ్యంగా ఏది లేదనుకోండి, మనం జనరల్గా అంటుంటాం కదా ఈ కట్టుకథలన్నీ చెబుతున్నారు మీరు, ఇలా అంటుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నాకు నీ కట్టుకథలు చెప్పొద్దు, నిజం చెప్పు. నాకు కట్టుకథలు చెప్పొద్దు, నిజం చెప్పు, ఇలా కూడా అంటూ ఉంటాం కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్, టెల్ ద ట్రూత్. టెల్ ద ట్రూత్ అంటే కట్టుకథలు చెప్పొద్దు, నిజం చెప్పు, ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నించొద్దు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు డోంట్ ట్రై టు సే కాక్ అండ్ బుల్ స్టోరీస్. డోంట్ ట్రై టు సే కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే కట్టుకథలు చెప్పడానికి ట్రై చేయొద్దు అని. ఓకేనా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడు చూసినా కట్టుకథలే చెబుతూ ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ కట్టుకథలే చెబుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు షీ ఆల్వేస్ సేస్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. షీ ఆల్వేస్ సేస్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే ఆమె ఎప్పుడు చూసినా కట్టుకథలే చెబుతుంటుంది అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, జనరల్గా పిల్లలు ఎక్కువగా కట్టుకథలు చెబుతూ ఉంటారు. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే జనరల్గా పిల్లలు ఎక్కువగా కట్టుకథలు చెబుతూ ఉంటారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తున్నాయి, చెయ్యి నొస్తుంది, ఇలా కట్టుకథలు చెప్తూ ఉంటారు కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. యూజువల్లీ చిల్డ్రన్ టెల్ మోర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. యూజువల్లీ చిల్డ్రన్ టెల్ మోర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే జనరల్గా పిల్లలు ఎక్కువగా కట్టుకథలు చెప్తూ ఉంటారు. సో ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వెందుకు ఆమెకు కట్టుకథలు చెబుతున్నావు. ఓకేనా, నువ్వెందుకు ఆమెకు అబద్ధాలు చెబుతున్నావు, కట్టుకథలు చెబుతున్నావు, ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వై ఆర్ యూ టెల్లింగ్ హర్ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. వై ఆర్ యూ టెల్లింగ్ హర్ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే నువ్వెందుకు ఆమెకు అన్ని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెబుతున్నావు అని. ఓకేనా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇదే. నెక్స్ట్ వన్, అతను కట్టుకథలు చెప్పి తప్పించుకున్నాడు. అతను కట్టుకథలు చెప్పి తప్పించుకున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు హీ ఎస్కేప్డ్ బై టెల్లింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. హీ ఎస్కేప్డ్ బై టెల్లింగ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే ఏవో అబద్ధాలు చెప్పి అతను అక్కడ నుంచి తప్పించుకున్నాడు. ఇలాంటి సెంటెన్స్ కూడా ఒక్కొక్కసారి యూజ్ చేస్తుంటాం కదా. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నీ కట్టుకథలు వినడానికి రెడీగా లేను. నేను నీ కట్టుకథలు వినడానికి రెడీగా లేను, ఇలా కూడా అంటూ ఉంటాం కదా.
సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐఎమ్ నాట్ రెడీ టు లిసన్. ఐఎమ్ నాట్ రెడీ టు లిసన్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఐఎమ్ నాట్ రెడీ టు లిసన్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే నీ యొక్క కట్టుకథలు వినడానికి నేనేం రెడీగా లేను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నీ కట్టుకథలు వినాలనుకోవడం లేదు. నేను నీ కట్టుకథలు వినాలనుకోవడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ వాంట్ టు లిసన్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఐ డోంట్ వాంట్ టు లిసన్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే నేను నీ కట్టుకథలు వినాలనుకోవడం లేదు అని. ఓకేనా? నేను నీ కట్టుకథలు వినాలనుకోవడం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను నీ కట్టుకథలు నమ్మను. నేను నీ కట్టుకథలు నమ్మను. దీన్ని ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ బిలీవ్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఐ డోంట్ బిలీవ్ యువర్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే నేను నీ యొక్క కట్టుకథలు వినను అని, ఆర్ నమ్మను. నేను నీ యొక్క కట్టుకథలు నమ్మను అని ఎంత చెప్పినా నేను నీ కట్టుకథలకు నమ్మను ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇవన్నీ నువ్వు కట్టుకథలు అనుకుంటున్నావా? ఏదైతే ఇప్పటివరకు నేను చెప్పానో ఇవన్నీ నువ్వు కట్టుకథలు అనుకుంటున్నావా? ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే డూ యూ థింక్ దీస్ ఆర్ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. డూ యూ థింక్ దీస్ ఆర్ ఆల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే నువ్వు ఇవన్నీ కట్టుకథలు అనుకుంటున్నావా? నేను ఏదైతే ఇప్పటివరకు చెప్పానో ఇవన్నీ నువ్వు కట్టుకథలు అనుకుంటున్నావా? ఇలా కూడా రివర్స్లో మనం చెప్తూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నేను నీకు కట్టుకథలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీకు కట్టుకథలు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా కూడా అంటూ ఉంటాం కదా. ఎదురు డౌట్ వచ్చి మనల్ని ఇలా అడిగాడు అనుకో, నువ్వేమన్నా కట్టుకథలు చెప్తున్నావు అంటే నేను నీకు కట్టుకథలు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఐ డోంట్ నీడ్ టు టెల్ యూ కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే నేను నీకు కట్టుకథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆమె నాకు కట్టుకథలు చెప్పింది. ఆమె నాకు కట్టుకథలు చెప్పింది. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో కాక్ అండ్ బుల్స్ అంటే ఏంటి? సో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే ఏంటి? కట్టుకథలు. సో కాక్ అండ్ బుల్ స్టోరీస్ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి మీ డైలీ లైఫ్లో సింపుల్గా మాట్లాడచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.